ఒక చిన్న గ్రామంలో విజయ అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా ప్రశాంతంగా ఉండేది. ఎక్కువగా మాట్లాడేది కాదు. గ్రామంలో అందరూ విజయం చూసి ఇదేం సాధిస్తుంది, ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది, జీవితంలో ఏమీ చేయలేదు అని మాట్లాడుకునేవారు. కానీ విజయ్కి ఒక పెద్ద కల ఉండేది. తన కుటుంబాన్ని మంచి స్థాయికి తీసుకెళ్ళాలి అని. ఆమె ఇంటి పరిస్థితి బాగోలేదు. తండ్రి కూలి పనికి వెళ్ళేవాడు, అమ్మ ఇళ్లల్లో పనిచేసేది. రోజూ డబ్బుల కొరత, కష్టాలు ఉండేవి. అయినా విజయ చదువు ఆపలేదు. ఒకరోజు స్కూల్లో విజయ క్లాస్ టీచర్ పిల్లలందరినీ మీరు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారు అని అడిగారు. అందరూ డాక్టర్, పోలీస్, ఇంజనీర్, టీచర్ అని జవాబులు చెప్పారు. విజయ్ మాత్రం నేను నా అమ్మా నాన్నలకు మంచి జీవితం ఇవ్వాలి అనుకుంటున్నాను సార్ అని చెప్తుంది. అందరూ నవ్వారు. కానీ టీచర్ మాత్రం విజయ, నీ మౌనంలో చాలా బలం ఉంది, దాన్ని వదలకు అంటారు. ఆ మాట ఆమె జీవితాన్ని మార్చేసింది. విజయ ఇంట్లో కరెంట్ లేదు. దీపం వెలిగించి ఆ వెలుతురులో చదివేది. పగలు స్కూలుకు వెళ్ళి సాయంత్రం చిన్న చిన్న పనులు చేసి డబ్బు సంపాదించేది. విజయ అలా కష్టపడి చదువుతుంటే ఎవ్వరూ ఆమెను ప్రోత్సహించలేదు. కానీ ఆమె మాత్రం అవేమీ పట్టించుకోలేదు, ఏమీ ఆగలేదు. ఆమె తండ్రికి ప్రమాదం జరిగింది. ఏ పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇంటి బాధ్యత మొత్తం విజయ్ మీద పడింది. చదువు మానేమని విజయ్కి అందరూ చెప్పారు. కానీ విజయ్ ఆలోచించి రెంటినీ చేయాలని నిర్ణయించుకుంది. రోజుకి 4 గంటలు మాత్రమే నిద్రపోయేది. మిగతా సమయం అంతా పనిచేసి చదువుకునేది. ఆమెది చాలా కష్టం, చాలా బాధ. కానీ ఆమె లక్ష్యం ఆమెను ముందుకు నడిపించింది. పరీక్షలు వచ్చాయి. విజయ పరీక్షలు చాలా బాగా రాసింది. ఫలితాలు వచ్చాయి. ఆమె జిల్లా టాపర్ అయింది. గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది. అప్పటి వరకు ఆమెను చూసి నవ్వుకున్న వాళ్ళందరూ గర్వంగా మాట్లాడుకున్నారు. విజయ్కి మంచి కాలేజీలో సీటు వచ్చింది. స్కాలర్షిప్ కూడా వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత విజయ ఒక పెద్ద కంపెనీలో జాబ్ సంపాదించింది. తన తల్లిదండ్రులకు మంచి ఇల్లు కట్టింది. ఆమె కల నెరవేరింది. ఆమె జీవితాన్ని చూసి అందరూ ఒక విషయం నేర్చుకున్నారు. నిశ్శబ్దంగా కష్టపడితే విజయమే మాట్లాడుతుంది. మీకు గనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.